Hello, English enthusiasts. Welcome back to our own channel, Sites English Insights, where we shall explore the ins and outs of the English language with the aim to enrich and empower ourselves. And in this video, we shall discuss the question with the highest marks in our APSSC question paper. That is for 10 marks. The question is framing WH questions that occurs at question number 37A, APSSC question number 37A, and it's also useful for general proficiency in English. And this is the only question that has the highest weightage, as well as the only question where you can score 10 on 10. That is, if you can frame all the 5 questions correctly, you can score all 10 marks without any penalization. Whereas in any other question, even in your creative expression, your marks are to be penalized for grammatical or spelling mistakes. But in this case, if you answer all the questions correct, that is, if you frame all the questions correct, you can score 10, absolutely 10 marks. And the passage that we are going to discuss for now is taken from the material for success in APSSC 2025 suggested by APSCRT model paper. Let's move on. So first we have to identify the underlined part, the sentence in which the underlined part occurs. ఇక్కడ చూస్తే మనం అండర్లైన్ పార్ట్ ఏంది, వెరీ ఫేర్ అండ్ ప్రిటీ అనేది అండర్లైన్ పార్ట్. ఇది ఏ సెంటెన్స్ లో ఉంది? అట్ బర్త్ ది చైల్డ్ వాజ్ వెరీ ఫేర్ అండ్ ప్రిటీ అనే సెంటెన్స్ లో ఉంది. సో ఈ సెంటెన్స్ ని ఐడెంటిఫై చేసుకుందాం, మనం దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుందాం టు ఫ్రేమ్ క్వశ్చన్, WH క్వశ్చన్. సో అట్ బర్త్ ది చైల్డ్ వాజ్ వచ్చేసింది. సెకండ్ సెంటెన్స్, సెకండ్ అండర్లైన్డ్ పార్ట్ ఉన్న ఎక్కడ ఉంది? ఇట్ ఈస్ హియర్ అన్ అటాక్ ఆఫ్ స్మాల్ పాక్స్ ఇస్ ది అండర్లైన్డ్ పార్ట్, అండ్ దిస్ అక్కర్స్ ఇన్ దిస్ సెంటెన్స్. ఏ సెంటెన్స్ లో? బట్ వెన్ షీ వాజ్ 2 years old షీ హ్యాడ్ అన్ అటాక్ ఆఫ్ స్మాల్ పాక్స్ అనే సెంటెన్స్. సో దీని కూడా ఎక్స్ట్రాక్ట్ చేసుకుందాం. బట్ అవసరం కంజంక్షన్ లేకుండా వెన్ షీ వాజ్ 2 years old దగ్గర నుంచి మనం సెంటెన్స్ లాగా తీసుకుందాం. Let's extract this. When she was 2 years old, she had an attack of smallpox. ని ఒక సెంటెన్స్ గా తీసుకుందాం. రైట్. దెన్ థర్డ్ సెంటెన్స్, థర్డ్ క్వశ్చన్ ఏమైంది? దిస్ ఈస్ ది అండర్లైన్ పార్ట్. నెక్స్ట్ అండర్లైన్ పార్ట్, డీప్ బ్లాక్ పాక్ మార్క్స్, డీప్ బ్లాక్ పాకే అనుకుందాం. సో అండ్ దిస్ అక్కర్స్ ఇన్ ది సెంటెన్స్ దట్ బిగిన్స్ విత్ ఓన్లీ. ఓన్లీ ది ఐస్ వర్ సేవ్డ్ but the entire body was permanently disfigured by deep black pock marks అనే సెంటెన్స్ లో ఇది ఉంది. మనం గమనిస్తే జాగ్రత్తగా we can understand that this actually is a longer sentence which is a combination of two sentences. But అనే కంజంక్షన్ యూస్ చేసి టూ సెంటెన్సెస్, ఇదొక సెంటెన్స్ ఇదొక సెంటెన్స్ ని బట్ అనే కంజంక్షన్ తో కంబైన్ చేసినారు. ఓన్లీ ది ఐస్ వర్ సేవ్డ్ ఇస్ వన్ సెంటెన్స్, ది ఎంటైర్ బాడీ వాజ్ పర్మనెంట్లీ డిస్ఫిగర్డ్ బై డీప్ బ్లాక్ పాక్ మార్క్స్ అనే టూ సెంటెన్సెస్ ని కలిపేసి ఒక సెంటెన్స్ చేసినారు. అప్పుడు ఇది ఒక క్లాజ్ అవుతుంది, ఇది ఒక క్లాజ్ అవుతుంది. సో మనకు ఈ డీప్ బ్లాక్ పాక్ అనే అండర్లైన్ పార్ట్ ఉన్న సెంటెన్స్ ని మాత్రమే మనం తీసుకుందాం. దట్ ఈస్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ది ఎంటైర్ బాడీ వాజ్ పర్మనెంట్లీ డిస్ఫిగర్డ్ బై డీప్ బ్లాక్ పాక్ మార్క్స్ ఇస్ ది సెంటెన్స్. నెక్స్ట్ అండర్లైన్ పార్ట్ ఈస్ స్పీక్. స్పీక్ అనే వర్డ్ అండర్లైన్ చేసినారు. అండ్ ఇదే సెంటెన్స్ లో ఉంది. సులేఖ, లిటిల్ సులేఖ కుడ్ నాట్ స్పీక్ టిల్ షీ వాజ్ 5 అండ్ వెన్ అట్ లాస్ట్ షీ లెర్న్ టు స్పీక్ షీ స్టామర్డ్ అనే లాంగర్ సెంటెన్స్ లో ఉంది. అగైన్ దిస్ ఆల్సో ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ టూ సెంటెన్సెస్. ఫస్ట్ సెంటెన్స్ లిటిల్ సులేఖ కుడ్ నాట్ స్పీక్ టిల్ షీ వాజ్ 5 అనే ఒక సెంటెన్స్. సెకండ్ సెంటెన్స్ వెన్ అట్ లాస్ట్ షీ లెర్న్ టు స్పీక్ షీ స్టామర్డ్ అనే ఇంకొక సెంటెన్స్ ని అండ్ అనే కంజంక్షన్ తో స్టార్ట్ కంబైన్ చేసేసినారు. సో మనకు ఈ పార్ట్ అంతా అనవసరం. ఈ స్పీక్ అనే వర్డ్, అండర్లైన్డ్ వర్డ్ ఉన్న సెంటెన్స్ ని తీసుకుందాం యాజ్ అ సెంటెన్స్. దట్ ఈస్ అప్పుడు ఏమవుతుంది? లిటిల్ సులేఖ కుడ్ నాట్ స్పీక్ టిల్ షీ వాజ్ 5 అనే సెంటెన్స్ వచ్చింది. వీ హ్యావ్ టు ఫ్రేమ్ క్వశ్చన్
to get this underlined part of this sentence as an answer. Now finally last one, fifth one, underlined part ఎక్కడ ఉంది? రిమైనింగ్ దిస్ వన్, ది అదర్ చిల్డ్రన్ ఇస్ ది అండర్లైన్ పార్ట్. ఇది ఏ సెంటెన్స్ లో ఉంది అంటే ది అదర్ చిల్డ్రన్ ఆఫన్ మేడ్ ఫన్ ఆఫ్ హర్ అండ్ మిమిక్డ్ హర్ అనే సెంటెన్స్. ఇప్పుడు అగైన్ ఇది కూడా కాంబినేషన్ ఆఫ్ టూ సెంటెన్సెస్. ఫస్ట్ సెంటెన్స్ ది అదర్ చిల్డ్రన్ ఆఫన్ మేడ్ ఫన్ ఆఫ్ హర్ అనే ఒక సెంటెన్స్, దే మిమిక్డ్ హర్ అనే ఇంకో సెంటెన్స్ ని అండ్ అనే కంజంక్షన్ తో కంబైన్ చేసేసినారు. సో ఇప్పుడు కూడా మనం అండర్లైన్డ్ పార్ట్ ఉన్న సెంటెన్స్ ని ఆ క్లాజ్ ని పక్కన తీస్తే సెంటెన్స్ అయిపోతుంది. ది అదర్ చిల్డ్రన్ ఆఫన్ మేడ్ ఫన్ ఆఫ్ హర్ వరకు ఈ పార్ట్ ని సెంటెన్స్ గా తీసుకుందాం. అండర్లైన్ పార్ట్ ఉన్న సెంటెన్స్ గా క్వశ్చన్ ఫ్రేమ్ చేయడానికి. రైట్, లెట్స్ కంటిన్యూ with our process of framing WH questions. So WH question frame cheyala to get the underlined part as an answer ante em cheyali is first extract cheskunnam question a sentence ఏ sentence గుర్తించడం. ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఇస్ టు ఒకసారి బ్రష్ చేసుకుందాం మన ప్రీవియస్ నాలెడ్జ్ that there is a difference in the order of words in a sentence when compared to the order of words in a question. సెంటెన్స్ లో వర్డ్ ఆర్డర్ కు క్వశ్చన్ లో వర్డ్ ఆర్డర్ కు డిఫరెన్స్ ఉంటుంది. అది కాస్త ఇక్కడ మనకు ఒకసారి చూద్దాం. చూడండి, దిస్ ఈస్ ది సెంటెన్స్, ది చైల్డ్ వాజ్ వెరీ ఫేర్ అండ్ ప్రిటీ అని ఉంది. సబ్జెక్ట్ హియర్ ఎవరి గురించి ఉంది? ది చైల్డ్. దీన్ని సబ్జెక్ట్ అని అంటాం. వాజ్ అనేది వర్బ్. వెరీ ఫేర్ అండ్ ప్రిటీ అనే ఈ సెంటెన్స్ కంప్లీట్ చేయడానికి ఉన్న ఒక ఫ్రేజ్ కాబట్టి దీన్ని కాంప్లిమెంట్ అని అంటారు. సో ద చైల్డ్ సబ్జెక్ట్, వాజ్ వర్బ్, ద చైల్డ్ అనే ఒక సబ్జెక్ట్, వాజ్ అనే వర్బ్, వెరీ ఫైర్ అండ్ ప్రిటీ అనే ఒక ఆబ్జెక్ట్. సో సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ ఇలా ఉంటుంది ఆర్డర్ ఆఫ్ వర్డ్స్ ఇన్ ఎ సెంటెన్స్. అట్ బర్త్ అనేది ఏంటంటే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఒక ప్రిపోజిషనల్ ఫ్రేజ్. ఇది కాస్త మనం లాస్ట్లో ఇక్కడ కూడా రాసుకోవచ్చు. అలా రాసుకుంటే సెంటెన్స్ ఏమవుతుంది అంటే ద చైల్డ్ వాజ్ వెరీ ఫేర్ అండ్ ప్రిటీ సరే ఇంతదాకా దీన్ని ఆబ్జెక్ట్ అన్నట్టున్నాను. దిస్ ఈస్ కాంప్లిమెంట్, కంప్లీట్ సెంటెన్స్ ని కంప్లీట్ చేయడం కోసం ఉన్న పార్ట్. ది చైల్డ్ వాజ్ అన్నామంటే ఇన్కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ చేయడానికి వెరీ ఫేర్ అండ్ ప్రిటీ అనే దీన్ని యాడ్ చేయాల్సి చేస్తేనే ఈ సెంటెన్స్ కంప్లీట్. కాబట్టి ఇట్లా కంప్లీట్ చేసేదాన్ని కాంప్లిమెంట్ అని అంటారు. అట్ బర్త్ ఈస్ ది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఒక ప్రిపోజిషనల్ ఫ్రేజ్. సో ది చైల్డ్ వాజ్ వెరీ ఫేర్ అండ్ ప్రిటీ అట్ బర్త్ ఈస్ ది యాక్చువల్ సెంటెన్స్. ఇప్పుడు ఫేర్ అండ్ ప్రిటీ ఆన్సర్గా రావడం కోసం. సో ఇది ఆన్సర్గా రావాలంటే మనం ఏం క్వశ్చన్ అడిగి ఉండాలి? నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే అప్రోప్రియేట్ క్వశ్చన్ వర్డ్ యూస్ చేయాలి. ఏ క్వశ్చన్ వర్డ్ యూస్ చేస్తే ఈ అండర్లైన్ పార్ట్ ఆన్సర్గా వస్తుంది అనేది చూసుకోవాలి. అయితే మరి వెరీ ఫెయిర్ అండ్ ప్రిటీలో ఏం ఇన్ఫర్మేషన్ ఉంది? ఆ చైల్డ్ ఎలా ఉన్నాడు ఇన్ఫర్మేషన్ ఉంది. హౌ ది చైల్డ్ లుక్స్ అని కానీ, హౌ ది చైల్డ్ అపియర్స్ అని కానీ, హౌ ఈస్ ది చైల్డ్ అని కానీ చెప్తుంది. సో హౌ అనే క్వశ్చన్కి ఇది ఆన్సర్ అవుతుంది. కాబట్టి క్వశ్చన్ వర్డ్ యూజ్ చేయాలి. హౌ అనే క్వశ్చన్ వర్డ్ యూజ్ చేద్దాం ఇక్కడ సూటబుల్. సో హౌ క్వశ్చన్. ఇప్పుడు చూద్దాం మనం క్వశ్చన్ ఫ్రేమ్ చేయడానికి. క్వశ్చన్లో ఆర్డర్ ఆఫ్ వర్డ్స్కు సెంటెన్స్లో ఆర్డర్ ఆఫ్ వర్డ్స్కు డిఫరెన్స్ ఉందని చెప్పుకున్నాం కదా. సెంటెన్స్లో సబ్జెక్ట్ ఫస్ట్ వస్తుంది, వర్బ్ వస్తుంది, తర్వాత ఆబ్జెక్ట్ కానీ కాంప్లిమెంట్ కానీ వస్తుంది. అదే సెంటెన్స్కి వచ్చి క్వశ్చన్కి వచ్చామంటే క్వశ్చన్ బిగిన్స్ విత్ ది క్వశ్చన్ వర్డ్ హౌ, తర్వాత ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ ఇక్కడ ఉన్న వర్బ్ ఇవి రెండు కాస్త ఇన్వర్ట్ అవుతాయి. అంటే ఫస్ట్ ఇక్కడ సబ్జెక్ట్ ఫస్ట్ ఇక్కడ సబ్జెక్ట్ వర్బ్ వచ్చినాయి కదా. క్వశ్చన్లో వర్బ్ ఫస్ట్కి వస్తుంది, తర్వాత సబ్జెక్ట్ వస్తుంది. సో ఈ వాజ్ అనే క్వశ్చన్ వర్డ్ ఆక్సిలరీ వర్బ్ ఇక్కడ వాజ్ వస్తుంది, తర్వాత ద చైల్డ్ వస్తుంది. హౌ వాజ్ ద చైల్డ్, హౌ వెరీ ఫెయిర్ అండ్ ప్రిటీని హౌతో రీప్లేస్ చేసినాం. వాజ్ అయిపోయింది, ద చైల్డ్ అయిపోయింది, మిగిలింది ఏంటి? అట్ బర్త్. సో అట్ బర్త్ అని రాసామంటే దిస్ ఈజ్ ఎ క్వశ్చన్ కాబట్టి క్వశ్చన్ మార్క్ పెడితే హౌ వాజ్ ది చైల్డ్ అట్ బర్త్, హౌ వాజ్ ది చైల్డ్ అట్ బర్త్, వెరీ ఫెయిర్ అండ్ ప్రిటీ అని ఆన్సర్ వస్తుంది. సో సెకండ్ సెంటెన్స్కు చూద్దాం. షీ
when she was 2 years old she had an attack of smallpox. సో దీనిలో మనం ప్రాసెస్లో ఫస్ట్ స్టెప్ ఏం చెప్పుకున్నాం, అండర్లైన్డ్ పార్ట్ ఏదో చూసుకోవాలని చెప్పుకున్నాం కదా. ఇక్కడ అండర్లైన్ పార్ట్ ఏంటి, ఇక్కడ కనిపిస్తుంది మనకు అన్ అటాక్ ఆఫ్ స్మాల్ పాక్స్ అని కదా. సో అదే ఇక్కడ అండర్లైన్ పార్ట్ అన్ అటాక్ ఆఫ్ స్మాల్ పాక్స్ అనేది అండర్లైన్ పార్ట్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఈ అటాక్ అండర్లైన్డ్ పార్ట్ అప్రోప్రియేట్ క్వశ్చన్ వర్డ్ ఏది యూజ్ చేయాలో మనం కనిపెట్టాలి. ఏంటి అన్ అటాక్ ఆఫ్ స్మాల్ పాక్స్ అనేది ఏంటి, ఇట్ ఈస్ యాక్చువల్లీ అ నౌన్ ఫ్రేజ్. అదొక నౌన్ ఫ్రేజ్. స్మాల్ పాక్స్ ఏంటిది, అన్ అటాక్ ఆఫ్ స్మాల్ పాక్స్ అనేది నౌన్ ఇన్ ఫ్రేజ్. అండ్ ఇంకా మనం గమనించినామంటే సెంటర్ ఆఫ్ స్ట్రక్చర్ ఆఫ్ ది సెంటెన్స్ చూస్తే షీ అనే సబ్జెక్ట్, హ్యాడ్ అనే వర్బ్, సింపుల్ పాస్ట్ టెన్స్లో హ్యాడ్ అనే వర్బ్, అండ్ అటాక్ ఆఫ్ స్మాల్ పాక్స్ అనే ఆబ్జెక్ట్. వాట్ డిడ్ షీ హ్యావ్, అన్ అటాక్ ఆఫ్ స్మాల్ పాక్స్ అనే ఆబ్జెక్ట్ చెప్తుంది. సో సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ఉంటుంది. వర్డ్ ఆర్డర్ ఇన్ సెంటెన్స్. వెన్ షీ వాజ్ 2 years old అనే ఈ పార్ట్ ఏంటి సార్ అంటే ఇది కాస్త అడ్వర్బియల్ ఫ్రేజ్. ఇది కాస్త ముందు కానీ వెనక కానీ ఇక్కడ ప్లేస్ చేయొచ్చు, లేకపోతే షీ హ్యాడ్ అన్ అటాక్ ఆఫ్ స్మాల్ పాక్స్ తర్వాత కూడా వెన్ షీ వాజ్ 2 years old అని కూడా చేసుకోవచ్చు. అలా రాసుకుంటేనే మనకు బాగా అర్థమవుతుంది. చూద్దాం, సబ్జెక్ట్తో స్టార్ట్ చేద్దాం. షీ హ్యాడ్ అన్ అటాక్ ఆఫ్ స్మాల్ పాక్స్ when she was 2 years old. She was 2 years old అనే సెంటెన్స్ అనుకుందాం. దీనిలో అన్ అటాక్ ఆఫ్ స్మాల్ పాక్స్ అనేది అండర్లైన్డ్. ఇది రావాలా మనకు ఆన్సర్గా మనం చేసే క్వశ్చన్కు. అంటే ఏం చేయాలి, అన్ అటాక్ ఆఫ్ స్మాల్ పాక్స్ అని ఆన్సర్ అవ్వాలంటే ఏ క్వశ్చన్ వర్డ్ యూస్ చేసి ఉండాలి అంటే, బికాస్ అటాక్ ఆఫ్ స్మాల్ పాక్స్ అనేది ఏంటి అంటే ఇది ఒక థింగ్, ఇది ఒక నౌన్ ఫ్రేజ్, ఇది థింగ్ అనమాట, ఆబ్జెక్ట్గా ఉన్నది. అండ్ బాగా గుర్తుపెట్టుకోండి, రిమెంబర్ దిస్ వెరీ వెల్. సో వెన్ ఎవర్ దెర్ ఈస్ ఎయిదర్ ఎ సబ్జెక్ట్ ఆర్ ఎ subject or an object as an underlined part, మీకు క్వశ్చన్ నెంబర్ 37 సబ్జెక్ట్ కానీ ఆబ్జెక్ట్ కానీ అండర్లైన్ చేసి ఉన్నారు అంటే వెరీ ఈజీ. దాన్ని కాస్త పార్ట్ని కాస్త వాట్ అని కానీ హూతో కానీ రీప్లేస్ చేసేస్తే మనకు క్వశ్చన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అన్ అటాక్ ఆఫ్ స్మాల్ పాక్స్ అనేది దిస్ ఇస్ థింగ్. ఇవన్నిటిని కూడా వాట్తో రీప్లేస్ చేసేయచ్చు. వాట్ ఇది థింగ్ కాబట్టి, మనిషి అంటే హూ అని అడిగే చెప్పేవాళ్ళం. షీ హ్యాడ్. సో వాట్ తర్వాత ఫాలోడ్ బై ఆక్సిలరీ వర్బ్. సో సెంటెన్స్లో ఏముందని చెప్పాం, సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ఉంటే క్వశ్చన్లో ఏమవుతుందని చెప్పాం, సబ్జెక్ట్ అండ్ వర్బ్, సబ్జెక్ట్ వర్బ్ ఇన్వర్ట్ అయితే అని చెప్పాం కదా, గుర్తుపెట్టుకోవాలి. సో క్వశ్చన్స్ కానీ నెగటివ్ సెంటెన్సెస్ కానీ హెల్పింగ్ వర్బ్ లేనిదే అంటే ఆక్సిలరీ వర్బ్ లేనిదే ఫ్రేమ్ చేయలేము. కాబట్టి ఇక్కడ ఆక్సిలరీ వర్బ్ ఏంటి అని గమనించామంటే హ్యాడ్ అనేది యాక్చువల్లీ ఈజ్ ది పాస్ట్ టెన్స్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ హ్యావ్. హ్యావ్ అనే వర్బ్కు మెయిన్ వర్బ్కు పాస్ట్ టెన్స్ ఫార్మ్ హ్యావ్, దట్ ఈస్ హ్యాడ్ ఈజ్ ఈక్వల్ టు హ్యాడ్. ఇక్కడ రాస్తున్నాను గమనించండి, హ్యాడ్ ఈజ్ ఈక్వల్ టు డిడ్ ప్లస్ హ్యావ్ అని అర్థం. సో ఈ ఆక్సిలరీ వర్బ్ రావాలి మనకు, సింపుల్ పాస్ట్ చూపించే డిడ్ ప్లస్ మెయిన్ వర్బ్. సో ఎనీ వర్బ్ ఫ్రేజ్ వర్బ్ కాస్త 12 టెన్సెస్ ఉంటే వాటిలో మనకు 10 టెన్సెస్లో వర్బ్ ఫ్రేజ్లో ఉంటుంది. ఫ్రేజ్ అంటే ఏంటి, 2 or more వర్డ్స్లో ఉంటుంది. ఒక ఆక్సిలరీ వర్బ్ డిడ్ అనే ఆక్సిలరీ వర్బ్, మెయిన్ వర్బ్ హ్యావ్ ఇలా ఉంటుంది. సో క్వశ్చన్ కావాలి అంటే మనకు ఆక్సిలరీ వర్బ్ రావాల్సిందే. హ్యాడ్ని కాస్త డిడ్ హ్యావ్ అని అనుకుంటే అప్పుడు మనకు క్వశ్చన్ మార్క్ ఆక్సిలరీ వర్బ్ వస్తుంది. హ్యాడ్ కాస్త డిడ్ అండ్ హ్యావ్ అవుతుంది. ఈ సబ్జెక్ట్ వర్బ్ ఇన్వర్ట్ ఏదానం కదా, షీ హ్యాడ్ కాస్త డిడ్ ఫస్ట్ వచ్చి తర్వాత ఈ సబ్జెక్ట్ వస్తుంది షీ. సో వాట్ డిడ్ షీ హ్యావ్, ఇవన్నీ వచ్చేసినాయి. వాట్ డిడ్ షీ హ్యావ్, ఇంకా రిమైనింగ్ పార్ట్ వెన్ షీ వాజ్ 2 years old. 2 years old. ఇలా దిస్ ఈస్ ద క్వశ్చన్. నా వాట్ డిడ్ షీ హ్యావ్ వెన్ షీ వాజ్ 2 years old కాబట్టి ఒక క్వశ్చన్ మార్క్ రాస్తే వాట్ డిడ్ షీ హ్యావ్ వెన్ షీ వాజ్ 2 years old, అన్ అటాక్ ఆఫ్ స్మాల్ పాక్స్ అని ఆన్సర్ వస్తుంది. వచ్చిందా, రైట్. ఇంకొక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పాక్ మార్క్స్ అనే సెంటెన్స్, దీనికి మనం క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలి.
అగైన్ ఇప్పుడు మరి చూసినామంటే ఇది కాస్త దిస్ ఇస్ అ సెంటెన్స్. ది సెంటెన్స్లో ఏముంది, ఎలా ఉంటుందని చెప్పాం, వర్డ్ ఆర్డర్, ది ఎంటైర్ బాడీ అనే సబ్జెక్ట్, తర్వాత వాజ్ డిస్ఫిగర్డ్ అనే వర్బ్ ఫ్రేజ్, మధ్యలో పర్మనెంట్లీ అనే ఒక యాడ్వర్బ్ని యాడ్ చేసినారు. వాజ్ డిస్ఫిగర్డ్ వర్బ్స్ అన్ని మామూలుగా ఇంత చెప్పాం కదా, వర్బ్ ఫ్రేజ్లో ఉంటాయి. ఒక ఆక్సిలరీ వర్బ్, ఒక మెయిన్ వర్బ్. ఇది యాక్చువల్లీ ప్యాసివ్ వాయిస్లో ఉంది. సో వాజ్ డిస్ఫిగర్డ్, అందుకని బై అనే ఒక ఏజెంట్ చెప్పే పదం కూడా బై అనే ప్రిపోజిషన్ కూడా యూజ్ చేశారు. దీనికి ఎలా అండర్లైన్ క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ అండర్లైన్ పార్ట్ ఏంటి, డీప్ బ్లాక్ పాక్ ఇస్ ది అండర్లైన్డ్ ఫ్రేజ్. సో ఇది ఆన్సర్గా రావాలంటే ఇదేంటి చెప్పుకున్నాం కదా, దిస్ ఇస్ ఎ నౌన్ ఫ్రేజ్. ఇది ఒక నౌన్ అనమాట. డీప్ బ్లాక్ పాక్ అనేవి నౌన్. సో నౌన్ ఫ్రేజ్ ఎప్పటికైనా కానీ మనకు అండర్లైన్ అయి ఉంది అంటే దానికి మోస్ట్ అప్రాప్రియేట్ క్వశ్చన్ వర్డ్ ఈస్ సింప్లీ వాట్ అంతే, లేదా హూ. థింగ్ అయితే వాట్, పర్సన్ పీపుల్ అయితే హూ. డీప్ బ్లాక్ పాక్ అనేది థింగ్ కాబట్టి అప్రాప్రియేట్ వర్డ్ ఈస్ వాట్. తర్వాత చెప్పుకున్నాం కదా, దిస్ ఈజ్ ఇన్ ప్యాసివ్ వాయిస్. వాజ్ డిస్ఫిగర్డ్ బై డీప్ బ్లాక్ మార్క్స్ అని. సో బై అనే ఏజెంట్ చెప్పే బై ఉంది కాబట్టి అది కూడా క్వశ్చన్లో పార్ట్ అవుతుంది. బై వాట్ అనేది క్వశ్చన్ వర్డ్ అవుతుంది. అప్పుడు బై వాట్ ఈజ్ ది క్వశ్చన్ వర్డ్. తర్వాత ఏం రాయాలి, ఆక్సిలరీ వర్బ్ రాయాలి. ఫస్ట్ సబ్జెక్ట్ ఫస్ట్, వర్బ్ ఆక్సిలరీ వర్బ్ నెక్స్ట్ వస్తాయి నార్మల్ సెంటెన్స్లో. అదే క్వశ్చన్లో అయితే ఆక్సిలరీ వర్బ్ ఫస్ట్ వచ్చి సబ్జెక్ట్ తర్వాత వస్తుంది. సో ఈ వాజ్ ఇక్కడికి వస్తుంది. బై వాట్ వాజ్, తర్వాత సబ్జెక్ట్ రాయాలి ఏంది, ది ఎంటైర్ బాడీ. బై వాట్ వాజ్ ది ఎంటైర్ బాడీ. ఇంకా రిమైనింగ్ పార్ట్ permanently disfigured. Disfigured. This is a question. Sir, if marks ఏమైంది సార్ అంటే, you can add this marks here. By what marks అని కూడా రాయొచ్చు. దిస్ ఈజ్ ఆల్సో అ పాసిబుల్ క్వశ్చన్. ఇదే మోర్ అప్రాప్రియేట్ కూడా కావచ్చు. కాబట్టి బై వాట్ మార్క్స్ was the entire body permanently disfigured అనేది మనకు అవసరమైన క్వశ్చన్. సో బై వాట్ మార్క్స్ వాజ్ ది entire body permanently disfigured. By what was the entire body permanently disfigured? ఇది క్వశ్చన్. బై వాట్ మార్క్స్ వాజ్ ది entire body permanently disfigured? Deep black pock marks, right? So little Sulekha could not speak till she was 5 అనే సెంటెన్స్. దీనికి మనం క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలి. ఏ పార్ట్, వాట్ పార్ట్ ఆర్ యూ సపోజ్ టు గెట్ అస్ ఆన్సర్? స్పీక్. ఇక్కడ స్పీక్ కనిపిస్తుంది. స్పీక్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు గెట్ అస్ ఆన్సర్ టు యువర్ క్వశ్చన్. స్పీక్ అనేది రావాలి. అంటే మరి మనం ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే, ఈ స్పీక్ అనే అది ఆన్సర్ అవ్వాలంటే ఏ క్వశ్చన్ వర్డ్ యూజ్ చేయాలి. అప్పుడు మరి ఈ స్పీక్ అనేది ఏంటి, నౌనా, వర్బా, అడ్జెక్టివా, అడ్వర్బా లాంటిది గమనిస్తే క్వశ్చన్ వర్డ్ ఏది యూజ్ చేయాలో కూడా మనకు అర్థమవుతుంది. సో స్పీక్ యాక్చువల్లీ ఈజ్ అ వర్బ్. ఇది వర్బ్, యాక్షన్ని చూపిస్తుంది. యాక్షన్, మాట్లాడడం అనేది యాక్షన్. యాక్షన్ని మనం చేస్తాం, డూ. వి డూ స్పీక్ కదా, డూ, రైట్. ఇక్కడ చేయగలుగుతుందా, చేయలేకపోతుందా? నాట్, కుడ్ నాట్ స్పీక్. సరే, ఇప్పుడు క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తే నార్మల్ సెంటెన్స్ ఎలా ఉంటుందని చెప్పాం. సబ్జెక్ట్ లిటిల్ సులేఖ, ఆక్సిలరీ వర్బ్ కుడ్, మెయిన్ వర్బ్ స్పీక్. చేయలేదు కాబట్టి నెగేషన్ చూపించే నాట్ కూడా యూజ్ చేసి కుడ్ నాట్ స్పీక్. కుడ్ ఆక్సిలరీ వర్బ్, స్పీక్ మెయిన్ వర్బ్. చెప్పాం కదా 12 టెన్సెస్లో 10 టెన్సెస్ అవుట్ ఆఫ్ 12 టెన్సెస్ 10 టెన్సెస్లో కాస్త ఆక్సిలరీ వర్బ్ యూజ్ చేస్తారు. కాబట్టి మనం ఆక్సిలరీ వర్బ్ గమనిస్తే అదే దాన్నే యూజ్ చేస్తాం. సో ఇప్పుడు కుడ్ ఈజ్ ది ఆక్సిలరీ వర్బ్, స్పీక్ ఈజ్ ది మెయిన్ వర్బ్, లిటిల్ సులేఖ ఈజ్ ది సబ్జెక్ట్ వర్బ్. ఇది ఇంకొక అడ్వర్బియల్ ఫ్రేజ్ అని అనుకుందాం, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చే అడ్వర్బియల్ ఫ్రేజ్. ఇప్పుడు హౌ డు వి స్టార్ట్ విత్ ద క్వశ్చన్ వర్డ్. డూ క్వశ్చన్ వర్డా? కాదు కదా. స్పీక్ అనే యాక్షన్ ఏది అని అడిగేందుకు
వాట్ అనే క్వశ్చన్ వర్డ్ యూస్ చేస్తే వాట్, తర్వాత ఏం చేస్తాం సబ్జెక్ట్ వర్బ్ ఇన్వర్షన్ జరుగుతుందని చెప్పాం కదా, దాని ప్లేస్లో అది ఫస్ట్ సెంటెన్స్లో అయితే సబ్జెక్ట్ ఫస్ట్ వచ్చి తర్వాత ఆగ్లరీ వర్బ్ వస్తుంది, క్వశ్చన్లో అయితే ఆగ్లరీ వర్బ్ ఫస్ట్ వచ్చి సబ్జెక్ట్ తర్వాత వస్తుంది. సో కుడ్ ముందుకు వస్తుంది, వాట్ కుడ్ ఈ నెగేషన్ నాట్ కూడా ఉంది కాబట్టి ఆ నాట్ ఇక్కడికి వచ్చేసింది. వాట్ కుడ్ నాట్, తర్వాత సబ్జెక్ట్ లిటిల్ సులేఖ, వాట్ కుడ్ నాట్ లిటిల్ సులేఖ, ఈ డూ ఉంది కదా డూ, వాట్ కుడ్ నాట్ లిటిల్ సులేఖ డూ, రిమైనింగ్ పార్ట్ టిల్ షీ వాజ్ 5. సో ఇలా till she was 5. This is a question. So question mark పెడితే what could not little Sulekha do till she was 5? Speak is the answer. Finally, last sentence, other children made fun of her is the remaining part. Sorry, last underlined part. The other children often made fun of her. దీనిలో అండర్లైన్ పార్ట్ ఏంటి, ది అదర్ చిల్డ్రన్ ఇస్ ది అండర్లైన్ పార్ట్. సో అండర్లైన్ పార్ట్ ఏదో చూసుకుందాం, ది అదర్ చిల్డ్రన్ ఇస్ ది అండర్లైన్ పార్ట్. రైట్, ఇప్పుడు ఏం ఇంతలాగా చెప్పుకున్నాం మనం, ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ఫ్రేమ్ ఎ క్వశ్చన్ వెన్ ది వెరీ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ దట్ ఈస్ సబ్జెక్ట్నే అండర్లైన్ చేసి ఉన్నారనుకోండి, వెరీ సింపుల్, దాని ప్లేస్లో వాట్ అని కానీ హూ అని కానీ రీప్లేస్ చేసేస్తే క్వశ్చన్ తయారైపోతుంది. ది అదర్ చిల్డ్రన్ అనేది పీపుల్ గురించి ఉన్నప్పుడు హూ యూస్ చేస్తాం, ఆ సబ్జెక్ట్ కాస్త పీపుల్ పర్సన్ వ్యక్తులు అయితే వ్యక్తి లేదా వ్యక్తులు అయితే ఎవరు అని హూ యూస్ చేస్తాం. అది కాకుండా వేరే వస్తువు థింగ్ ఏదైనా ఉంటే ఏది అని వాట్ అనే క్వశ్చన్ వర్డ్ యూస్ చేస్తాం. ఇక్కడ ఉన్నది ఏంటి, ది అదర్ చిల్డ్రన్ అనే మనుషుల గురించి ఉంది కాబట్టి ఫస్ట్లోనే ఉన్న సబ్జెక్ట్ ప్లేస్లో ఉన్న పార్ట్ సబ్జెక్ట్ కాస్త అండర్లైన్ చేస్తే సింప్లీ యూ చిల్డ్రన్ అనేది మనుషులు కాబట్టి వెరీ సారీ హూ అనేది చిల్డ్రన్ కాబట్టి హూ అనేది రీప్లేస్ చేస్తే మిగతా పార్ట్ హూ ఆఫన్ మేడ్ ఫన్ ఆఫ్ హర్ అనే క్వశ్చన్ అవుతుంది. హూ ఆఫన్ మేడ్ ఫన్ ఆఫ్ హర్, ది అదర్ చిల్డ్రన్ అవుతుంది అప్పుడు. రైట్, సో ది అదర్ చిల్డ్రన్ సబ్జెక్ట్ కనుక అండర్లైన్ చేసి ఉన్నారు అంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ, చేయాల్సిందల్లా ఆ సబ్జెక్ట్ మొత్తాన్ని అది ఈజీ టు పర్సన్ వ్యక్తి గురించి ఉందా ఆర్ థింగ్ గురించి ఉందా చూసి, అది పీపుల్ గురించి వ్యక్తుల గురించి ఉంటే ఆ సబ్జెక్ట్ అండర్లైన్ చేసిన పార్ట్ని హూతో రీప్లేస్ చేయడమే, అలా కాకుండా థింగ్ గురించి ఉంటే వాట్తో రీప్లేస్ చేయడమే చేయాలి. రైట్, సో చూద్దాం. సో హూ ఆఫన్ మేడ్ ఫన్ ఆఫ్ హర్, ఆన్సర్ ఇస్ ది అదర్ చిల్డ్రన్ వచ్చేసిందా. రైట్, ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తే, ఈ విధంగా ఆలోచించి రాస్తే మనకు తీసుకునే టైం అంతా కాస్త 10 minutes or 15 minutes యూ కెన్ గెట్ 10 marks. సో 10 on 10 తెచ్చుకోగలిగే ఓన్లీ క్వశ్చన్ ఇదే మన క్వశ్చన్ పేపర్లో కాబట్టి దీన్ని ఖచ్చితంగా రాయండి. దీంతో పాటు 1 or 2 మిస్టేక్స్ కావచ్చు కాబట్టి దీని చాయిస్ ఉన్న 37B ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ని కూడా రాయండి. ఏది ఎక్కువ మార్క్స్ వస్తే ఆ ఎక్కువ మార్క్స్ తీసుకుంటారు మీకు. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యూ.